హలో అండి నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో ఈరోజు మనము ఈ వీడియోలో జోహో ఎంఎఫ్ఏ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి ఎలాంటి టాపిక్స్ నుంచి అడుగుతారు అనేది క్లియర్గా తెలుసుకుందాం. సో మీలో ఎవరైనా ఈ జోహో కంపెనీకి అప్లై చేస్తున్నట్టుగా అయితే లేదా ట్రై చేస్తున్నట్టుగా అయితే ఈ కాన్సెప్ట్స్ అనేవి మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. సో మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్స్ అనేవి ఆ టాపిక్స్ అనేవి ఇక్కడ తీసుకొచ్చానండి. సో బేసికల్గా దాంట్లో మనకి ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి జోహో అనేది మెయిన్గా ఈ కంపెనీ అనేది పజిల్ క్వశ్చన్స్ అనేది అడగడం చాలా ఫ్రీక్వెంట్గా అడగడం జరుగుతుంది. సో దాంట్లో యాప్టిట్యూడ్ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అనేవి ఫస్ట్ అది ఫోకస్ చేస్తుంది అనమాట. అంటే పజిల్ క్వశ్చన్స్ ఫర్ ఎగ్జాంపుల్గా 100 డోర్స్ ఉన్నాయి. ఓకే, 100 డోర్స్ ఉన్నాయి. సో ఒక పర్సన్ వచ్చి ఫస్ట్ డోర్ అనేది నాక్ చేశారు, సెకండ్ పర్సన్ వచ్చేసి సెకండ్ డోర్ అంటే ఆల్టర్నేట్గా ఫస్ట్ సెకండ్ అనుకుంటూ ఓపెన్ నాక్ చేసుకుంటూ వెళ్తారు ఆ 100 డోర్స్లో. చివరికి ఏ డోర్ మిగులుతుంది అంటే ఫస్ట్ పర్సన్ నాక్ చేసిన డోరా లేకపోతే సెకండ్ పర్సన్ నాక్ చేసిన డోరా, అట్లా జస్ట్ లాజికల్ ఆన్సరింగ్ క్వశ్చన్స్ లాగా అడుగుతూ ఉంటారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్గా ఒక రౌండ్ టేబుల్ అనేది ఉంది. సో ఈ రౌండ్ టేబుల్ పైన ఎంతమంది ఎన్ని వేస్గా కూర్చోగలుగుతారు అంటే ఒక రౌండ్ టేబుల్గా ఎన్ని వేస్గా కూర్చోగలుగుతారు అలా. అంటే దీంట్లో అడగడం చిన్నగానే ఉంటుంది, కాకపోతే ఒక లాజిక్ అనేది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది అనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేది అడుగుతూ ఉంటారు. అంటే యాప్టిట్యూడ్ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అనేవి ఫస్ట్గా అడుగుతారనమాట. దాని తర్వాత ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ అనమాట. సో ఇక్కడ మనం ప్రోగ్రామింగ్ అంటే మనము డైరెక్ట్గా మనం హెచ్ఆర్ రౌండ్కి వెళ్ళినప్పుడు లేకపోతే అలాంటి టైంలో డైరెక్ట్గా వీళ్ళు ఏం చేస్తారంటే ఒక పెన్ పేపర్ ఇచ్చి ఒక కోడ్ని డైరెక్ట్గా వాళ్ళ ముందే రాయండి అనేసి అడగడం కూడా జరుగుతుంది, లేదా ఎడిటర్స్లో. సో ఎడిటర్స్లో కూడా ఒక కోడ్ ఇచ్చేసి దీంట్లో స్ట్రింగ్లో ఉన్నది బిల్ట్-ఇన్ ఫంక్షన్ అంటే ఇలా ఉన్నది ఇలా చేసేయి అనేసి అడగడం కానివ్వండి, లేకపోతే డైరెక్ట్గా ఒక టాపిక్ ఇచ్చేసి ఒక లాజిక్ చెప్పేసి దీనిపైన కోడ్ ఎలా బిల్డ్ చేస్తావు అనేసి ఇలా రియల్ టైంలో అడగడం జరుగుతుంది. కాబట్టి ప్రోగ్రామింగ్ పైన మనం ఎంత కాన్సన్ట్రేషన్ పెట్టాలో మీరే ఆలోచించండి. దాని తర్వాత అయితే ఎస్క్యూఎల్ అండ్ డేటా బేసెస్ పైన అయితే మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. సో దీంట్లో బేసికల్గా డిలీట్ కానివ్వండి, ట్రంకేట్ కానివ్వండి, సో ఇలా చేంజ్ చేయండి అలాంటివి క్వెరీస్ అనేవి చాలా అడుగుతూ ఉంటారు. సో ఎస్క్యూఎల్ అండ్ డేటాబేసెస్ పైన కూడా మనము చాలా కాన్సన్ట్రేషన్ అనేది పెట్టి నేర్చుకోవాలి. అండ్ దాని తర్వాత ఎంఎఫ్ఏ లేదా డొమైన్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. అంటే దీంట్లో ఎలాంటివి అంటే ఎంఎఫ్ఏకి సంబంధించినవి అంటే ఎంఎఫ్ఏ అంటే ఏంటి, 2FA అంటే ఏంటి, టోటల్ ఎంఎఫ్ఏ పైన ఉన్న అప్లికేషన్స్ లేకపోతే ఏదైతే ఉంటుందో రియల్ టైమ్గా మీకేం తెలుసు అనేది నాలెడ్జ్ అనేది తెలుసుకుంటూ ఉంటారు. అంటే మీకు అసలు వాళ్ళ కంపెనీ గురించి కానివ్వండి, ఎంఎఫ్ఏ అంటే ఏంటి, దాంట్లో అసలు ఏమేమి ఉంటాయి వాటి గురించి స్పెసిఫిక్గా మెయిన్ ఫోకస్ చేస్తారనమాట ఈ ఎంఎఫ్ఏ లేదా డొమైన్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ పైన. దాని తర్వాత ఫైనల్గా హెచ్ఆర్ రౌండ్ అనేది ఉంటుంది. అంటే బిహేవియరల్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయన్నమాట. వై షుడ్ హైర్ యూ, లేకపోతే మా కంపెనీలో ఎందుకు వర్క్ చేయాలి అనుకుంటున్నావు, లేదంటే చెన్నైలో ఇది ఆఫీస్ అనేది బ్రాంచెస్ అనేవి ఉంటాయి కాబట్టి ఇక్కడ చేయడం ఓకేనా లేకపోతే సూటబులా కాదా. అండ్ బిహేవియరల్ క్వశ్చన్స్ మనం జనరల్గా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమేమైతే చూస్తామో అలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా హెచ్ఆర్ రౌండ్లో మెయిన్గా ఫోకస్ చేస్తూ ఉంటారు. సో ఇవ్వండి మీరు ఒకవేళ జోహో ఎంఎఫ్ఏకి అప్లై చేస్తున్నట్టుగా అయితే దానికి మీరు త్వరలో వెళ్తున్నట్టుగా అయితే అంటే ఇంటర్వ్యూ ప్రాసెసింగ్కి అంతా కూడా ఈ టాపిక్స్ అన్నీ కూడా త్వరగా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి టిప్స్ అనేవి కొన్ని రాశాను. దీంట్లో 5 రౌండ్స్ అనేవి ఉంటాయి. సో రౌండ్ 1లో మీరు ఫస్ట్గా అయితే యాప్టిట్యూడ్ అండ్ పజిల్స్ పైన అయితే కాన్సన్ట్రేట్ చేయండి. యాప్టిట్యూడ్లో ఆల్రౌండ్గా ఏదైతే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారో అలాంటి క్వశ్చన్స్ అనేవి బాగా ప్రాక్టీస్ చేసేసి డిఫరెంట్ పజిల్స్ అనేవి సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేయండి. రౌండ్ 2లో అయితే అంటే మనము రౌండ్ 2 కోసం కోడింగ్ బేసిక్స్ అనేది బాగా ప్రాక్టీస్ చేయాలన్నమాట.
తర్వాత మనము ఎస్క్యూఎల్ క్వరీస్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా రివైజ్ చేసేసుకోండి. అండ్ దాని తర్వాత ఇక్కడ ఎంఎఫ్ఏ రియల్ టైమ్ అప్లికేషన్స్ పై అసలు ఏంటి అనేసి రియల్ టైమ్గా మీరు ఒక చార్ట్లా ప్రిపేర్ చేసేసుకుని మొత్తం కూడా లైక్ ఏమేమి ఉన్నాయి అనేసి మీరు అర్థం చేసేసుకోండి. అది కూడా రియల్ టైమ్గా అనమాట. దాని తర్వాత మనము హెచ్ఆర్ రౌండ్కి మెయిన్గా ఉండాల్సింది, మనకి అన్నీ తెలుసు అంటే లైక్ చాలా ఇయర్స్ నుంచి వింటూనే ఉంటున్నాం. లైక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ఏం అడుగుతారు, ఇన్ఫ్యాక్ట్ అక్కడ అడిగే ప్రతి క్వశ్చన్ కూడా మనకు ఆన్సర్ తెలిసే ఉంటుంది లైక్ జనరల్గా అనుకుంటే కనుక. కాకపోతే మనకు అక్కడ లైక్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది మిస్ అవుతుంది. దీనివల్ల మీరు ఇవన్నీ కూడా ప్రిపేర్ అయ్యి కూడా ఈ కాన్ఫిడెంట్ ఒకటి లేని వల్ల అది కూడా మీకు వచ్చు, అక్కడ ఆన్సర్ ఏం చెప్పాలో వచ్చు. కాకపోతే మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ లేకపోవడం వల్లనో, లేకపోతే మీకు కొంచెం భయం ఉండో, లేకపోతే స్ట్రేంజర్స్తో మాట్లాడడం లైక్ తెలియకపోవడము, ఇలాంటి చిన్న చిన్న వాటి వల్ల మీరు హోల్ జాబ్ని మిస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో బ్యాక్గ్రౌండ్గా ఇవన్నీ ప్రిపేర్ అవుతూ వీటిని కూడా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. లైక్ మాక్ ఇంటర్వ్యూస్ లాగా, లేదంటే లైక్ ర్యాండమ్ స్ట్రేంజర్ దగ్గర ఓపెన్గా మాట్లాడుతూ, లేదంటే లైక్ మిర్రర్తో మాట్లాడినా ఓకే, అసలు ఎలా కాన్ఫిడెంట్గా ఉండాలి, ఒకటి మాట్లాడుతున్నప్పుడు మనం ఫేస్ ఎట్లా పెడుతున్నాం, లైక్ భయపడుతున్నా, లేకపోతే మన మాటలు ఎలా వస్తున్నాయి, అవన్నీ కూడా ఒక బెటర్ దెన్ మిర్రర్ కంటే ఒక మీ ఫోన్ కెమెరాలో మీరు రికార్డ్ చేసేసుకుని బ్యాక్ క్యామ్తో మీరు చూసుకుంటే ఇంకా బాగా రిజల్ట్స్ అనేవి తెలుస్తాయన్నమాట. సో ఇదండి జోహో ఎంఎఫ్ఏ ఇంటర్వ్యూ క్వశ్చన్స్కి వచ్చేసరికి. నెక్స్ట్ ఈ జోహో గురించి, కంపెనీ గురించి మీకు డీటెయిల్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అసలు ఎలా వెళ్ళాలి, లేకపోతే ఏ స్కిల్స్ మెయిన్గా ఉండాలి, లేకపోతే అసలు వాట్ ఈస్ దిస్ కంపెనీ బేస్డ్ ఆన్, ఇలాంటి వాటికి కూడా మీకు ఆన్సర్స్ తెలియాలి అంటే జస్ట్ కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ అనేది చెప్పండి. నేను డీటెయిల్డ్ వీడియో అనేది నెక్స్ట్గా చేసేస్తాను. అండ్ ఫైనల్లీ మన పైథాన్ లైఫ్ అయితే ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేసేసింది. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే. అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఇక్కడ పైథాన్ ఫుల్ స్టాక్ అనేసి చెప్పేస్తున్నాను కదా. సో ఈ పైథాన్ ఫుల్ స్టాక్ అనేది ఇక్కడ నేను 1999 అనేసి చెప్తున్నాను. అండ్ అలాగే దీనికి ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. ఓకే, సో మనకి లైక్ ఏంటి ఫుల్ స్టాక్ పైథాన్, అది కూడా ఓన్లీ పైథాన్ కాదు, అది కూడా 1999కే అనుకుంటున్నారు కదా. సో మీరు దీనికి లైక్ ఫీచర్స్ తెలియాలి అన్న కూడా, అంటే మేము ఏమేమి ఫీచర్స్ దీంట్లో ఇంక్లూడ్ చేసాము, సిలబస్ తెలియాలి అన్న కూడా, అండ్ అట్ ద సేమ్ టైం ఫ్రీ డెమో చూడాలి అన్న కూడా, మీరు జస్ట్ నేను డిస్క్రిప్షన్లో ఒక కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఇస్తాను, మీరు అప్రోచ్ అయిపోతే చాలు. ఈ పైథాన్ ఫుల్ స్టాక్కి అసలు 1999, అది కూడా ఈఎంఐ, ఈ ఫీచర్స్ అండ్ ఆ సిలబస్ అన్నీ కూడా కంపేర్ చేసేసుకుని అండ్ ఈ ఫ్రీ డెమో నచ్చితేనే మీరైతే ఫర్దర్గా ప్రొసీడ్ అయిపోయి జాయినింగ్ అనేది అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.